అందరికీ నమస్కారం. మోడీ చేసే టైం డబ్బులు అనేవి దగ్గర పడ్డాయన్నమాట. రైతు సోదరులకు డబ్బులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మోడీ ఇస్తే లేకపోతే ప్రభుత్వం అనేది పెట్టుబడి సాయాలకు సంబంధించి రైతు సోదరులందరూ కూడా ఆధారపడి ఉంటారన్నమాట. అంటే నేను ఇట్లా తక్కువ చేసి చెప్తలేనన్నమాట. ఎందుకంటే పేదవాడు అన్నమాట. రైతు అనేవాడే పేదవాడు అన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి నవంబర్లో సంబంధించి కూడా విడుదల కాబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. 17, 18వ తారీఖులో చూసుకున్నట్టయితే 21వ విడత నిధులకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ అనేది అయితే ఉండబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క రైతు సోదరులకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 21వ విడతకు సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగినాయి అనమాట. అలాగే ఈకేవీసీలో ఈ యొక్క మార్పులు అనేవి కూడా చేయబోతున్నట్లు సమాచారాలు అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతులకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ రైతులు కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, ఇప్పటికే చూసుకున్నట్టయితే పొలాలకు సంబంధించి అయితే వానదేవుడు మొత్తం ముంచేసిండు అన్నమాట. చూసినాం మనం ఈ ఒక వాతావరణం వచ్చేసి కూడా రైతును మొత్తం కొట్టుకపోయేలా చేసింది అన్నమాట. రైతు అనేటోడు ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతు అనే వాళ్ళైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరైతే వాళ్ళు ఇల్లు రైతులని కాదన్నమాట. ప్రతి ఒక్కరైతే కన్నీరుతో ఉండడం అయితే జరిగిందన్నమాట. కంట కన్నీరు అనేది కూడా కారుస్తున్నారు అన్నమాట. చాలా వరకు అయితే ఈ యొక్క పరిస్థితి అనేది కూడా చూసుకున్నట్టయితే దేవుడు అనేవాడైతే ఉంటేనైతే ఇలా చేయడనమాట. ఎందుకంటే ఇప్పటికే బుక్కడు భూవా అన్నమాట. తినే టైంకి వచ్చే వరకే పొలాలు కోతకు వచ్చిన టైంలో మొత్తం పొలాలు కింద పడేసి మొత్తం ఇట్లా మనం ఈ నాటెత్తారు చూసిరా, ఆ దొయ్యలలో నీళ్ళు ఎట్లుంటాయో గట్ల ఎడతెరపలేని వర్షాలకు రైతులందరూ కూడా నష్టపోవడం అయితే జరిగిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకి వీటి గురించి మాట్లాడారనమాట. ఏవైతే ఉన్నాయో ఎట్లా ఇస్తూనే ఉంటారు. 4 నెలలు వస్తాయి పోతాయి, 4 నెలలకు ఒకసారి ఇస్తూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటాం. ఇంతేనా 2000తోనే సరిపోతాయా? మరి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళకు వాళ్ళకు బోనస్లు ఇవన్నీ ఇస్తారు. మరి రైతులను కొంచెం కూడా పట్టించుకోవాలి కదా. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇట్లున్నది అన్నమాట పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మీకు అందరికైతే మరొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా రైతుల కోసం తప్పకుండా మద్దతు ధర అంటే అయితే ఒకటి తీసుకురావాలన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే క్వింటాకు చాలా తక్కువ, అంటే చాలా తక్కువ రూపాయలకు వచ్చేసి కూడా బియ్యం సంబంధించి కానివ్వచ్చు, సన్న బియ్యం కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అనేది కూడా రైతులను పట్టించుకోవాలన్నమాట. ఎందుకంటే రైతే రాజు అంటారు. నిజానికి రైతు రాజు కాదన్నమాట. మీది ఇట్లున్నాయన్నమాట బతుకులు అనేవి కూడా. తెలంగాణ కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానివ్వచ్చు, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆల్ ఓవర్ స్టేట్స్లో ఇలానే ఉన్నాయన్నమాట. ఏపీ కానివ్వచ్చు, అన్ని రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఏ ఒక్క రాష్ట్రాలలో రైతు సోదరులు చూడండి, రైతు అనేవాడు చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కానీ కింద పడే ఉంటాడన్నమాట. ఎప్పుడు కూడా ఇట్లా లేచే స్థాయి అనేది రైతు చూసుకున్నట్టయితే లేచే అంత ఉంటుంది. మరి రైతు కష్టపడినంత ఎవరు కూడా కష్టపడరన్నమాట. 3 పూటలు తిండి పెట్టేవాడు రైతు అన్నమాట. కానీ ప్రభుత్వానికైతే అది యాది మర్చిపోని ఇట్లా చేస్తారన్నమాట. దీనికి సంబంధించి కూడా మరి ఎందుకు ఇట్లా చేస్తారంటే డిమాండ్ ఉన్నదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరైతే పొలం ఎత్తారు, పొలంకి సంబంధించి అందరు కూడా పొలాలు ఎత్తారు చూసారు. ఒక 40 లక్షల మంది ఎత్తారు చూసారు. ప్రభుత్వం అనేది కొనడానికి ముందొస్తుంది అన్నమాట. ఆ ముందొచ్చే టైంలో ఏం చేస్తుందంటే దీనికి సంబంధించి కూడా గిట్టుబాటు ధర అనేది కూడా తగ్గించడం కానీ పెరగదన్నమాట, తగ్గించడమే జరుగుతుంది.